ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామము మరియు పెనుగంచిప్రోలు మండలంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయార్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క దివ్య పుణ్యక్షేత్రం, అమ్మవారి యొక్క జీవిత చరిత్ర. హలో ఫోక్స్, వెల్కమ్ టు మౌరిష్ డైరీస్. రీసెంట్గానే నేను ఫ్యామిలీని తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్న పెనుగంచిప్రోలు అనే విలేజ్కి వెళ్ళడం జరిగింది. మరి ఈ విలేజ్ పేరు గురించి మీలో చాలామంది వినే ఉంటారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శ్రీ తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్. చాలా పెద్ద టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. ఈ అమ్మవారి జీవిత చరిత్ర ఏంటో విందాం రండి. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఓంకార శక్తి సంయుక్తాం సచిదానంద స్వరూపిణి పెనుగంచిపుర దయాపూర్ణ తిరుపతాంబ నమామ్యహం. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామము మరియు పెనుగంచిప్రోలు మండలంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయార్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క దివ్య పుణ్యక్షేత్రం, అమ్మవారి యొక్క జీవిత చరిత్ర. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారు దేవలోకంలో లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతీదేవి, జ్యేష్ఠాదేవి అంటే పెద్దమ్మ అమ్మవారితో వాగ్వాదం జరిగే సమయంలో అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ముగ్గురు మేమే గొప్ప అని చెప్పేసి అంటూ ఉంటారు. లేదు, మీకంటే నేనే గొప్ప అని చెప్పేసి పెద్దమ్మ అమ్మవారు అంటూ ఉంటారనమాట. ఎందుకు అనగా అంటే నేను పెట్టే కష్టాల వల్లే కదా నా యొక్క ప్రభావంతో మీరు ఇంత గొప్పగా దేవతలుగా భూలోకంలో సతీ సావిత్రి కానీ సతీ అహల్య కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి మానవ రూపం ధరించి దేవతామూర్తిగా వెలిశారు, నా గొప్పతనం అని చెప్పేసి పెద్దమ్మ అమ్మవారు అంటూ ఉంటారనమాట. మరి అలాంటి సమయంలో మరి నీకంటే మేమే గొప్ప అని నిరూపించుకుంటాం, మరి మా ముగ్గురు అంశతో మరి భూలోకంలో మేము జన్మించి మరి ఒక ఆడశిశువుగా జన్మించి ఉంటాము, నువ్వు పెట్టే పరీక్షలన్నీ కూడా మేము తట్టుకుంటాము, మరి అలాంటప్పుడు మా గొప్పతనం ఏంటి నీ గొప్పతనం ఏంటి అనేది తెలిసిద్ది అని చెప్పేసి ఈ ముగ్గురు దేవతలు కూడా ఆ యొక్క జ్యేష్ఠాదేవితో వాగ్వాదం జరిగిన తర్వాత తిరుపతమ్మ అమ్మవారికి వారి యొక్క తల్లిదండ్రులకు సంతానం ఉండదు. అలాంటి సమయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుంటారనమాట. మాకు ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ జన్మిస్తే మేము అక్కడికి వచ్చేసి మీ దర్శనం చేసుకుంటామని చెప్పేసి ఈ యొక్క అమ్మవారి తల్లిదండ్రులు స్వామివారికి మొక్కుంటారు. అలా మొక్కున్న సమయంలోనే తిరుపతి వెళ్తారు. పెద్ద తిరుపతి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ పర్వతం దాకా నడిచి అక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో అక్కడ వాళ్ళు అల్పాహారం, పండ్లు అవన్నీ భుజిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారి ఒక సాధు రూపంలో వచ్చేసి అమ్మవారి యొక్క తల్లిదండ్రులకు కనిపించి భవతీ భిక్షాందేహి అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి ఆ పండ్లు అవన్నీ తీసుకొని స్వీకరించి మీరు సంతానం కోసం ఇక్కడికి వచ్చారు, మీకు ఒక ఆడపిల్ల జన్మించబోతుంది లోక కళ్యాణం కోసం, ఆ యొక్క ఆవిడ పేరు కూడా తిరుపతమ్మ అని చెప్పేసి నామకరణం చేయండి అని చెప్పి ఆ సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారే అమ్మవారి యొక్క తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వరాన్ని ప్రసాదించి 2 అడుగులు అలా వేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారు అదృశ్యం అవుతారు. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యి ఇట్లా సాధు ఒక రూపంలో వచ్చేసి ఇలా వరం ఇచ్చి ఇలా వెళ్ళిపోయాడు, సాక్షాత్తు మరి ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఈ వరాన్ని ప్రసాదించాడని చెప్పేసి సంతోషంతో వాళ్ళు తిరుపతి నుంచి వెనుదిరిగి వస్తారు. మరి అలాగే గోపయ్య స్వామివారు కూడా అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా జన్మించబోతుంది కాబట్టి భూలోకంలో ఆ యొక్క లక్ష్మీదేవికి మరి సాక్షాత్తు ఆ యొక్క నారాయణుడు కావాలి కాబట్టి మరి పెనుగంచిప్రోలు గ్రామంలో ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క అంశతో మరి గోపయ్య స్వామి వారి యొక్క తల్లిదండ్రులకు ఆ యొక్క గోపయ్య గారు జన్మించడం జరుగుతుంది. అలా లోక కళ్యాణం కోసం వారిద్దరి వివాహం జరిగిన తర్వాత మరి స్వామివారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారు అదే విధంగా అమ్మవారు ఆ పెళ్లి తర్వాత ఇట్లా అత్తగారింటికి వచ్చే సమయంలో కొంత దూరాన పల్లకీలో బోయిలు తీసుకొచ్చి దింపిన తర్వాత విశ్రాంతి తీసుకుండగా అక్కడ అమ్మవారికి సూర్యకిరణాలు మీనపడుతున్న సమయంలో సాక్షాత్తు ఆ యొక్క ఆదిశేషుడే మరి 12 పడగలతో అలా వచ్చేసి అమ్మవారికి అలా ఎండ తగలకోకుండా అలా పట్టడం జరుగుతుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు ఆ బోయిలందరూ కూడా వామ్మో ఏమో తిరుపతమ్మ అని చెప్పి చెప్తున్నారు, కానీ మానవ రూపంలో జన్మించింది కాదు, సాక్షాత్ ఏమో లోక కళ్యాణం కోసం జన్మించిన ఆ మహాలక్ష్మి స్వరూపంలాగా ఉందని చెప్పేసి అమ్మవారి మహాత్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత జ్యేష్ఠాదేవి ప్రభావంతో అమ్మవారు ఈ ఊరిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి
వర్షాలు ఆగిపోతాయి జ్యేష్ఠాదేవి ప్రభావంతో, కరువు కాటకాలు వచ్చేసి పశువులకు మేత ఉండదు. ఇదంతా మరి జ్యేష్ఠాదేవి ప్రభావంతోనే జరుగుతుంటుంది. ఎందుకంటే మరి ముందే మనం చరిత్రలో చెప్పుకున్నట్టుగా ఆ లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతీదేవి అంశతోనే తిరుపతమ్మ వారు జన్మించారు. వీళ్ళు ముగ్గురు కలిసిన కలయికే లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు అనమాట. మరి ఆవిడ ముందే చెప్పేది కదా జ్యేష్ఠాదేవి, మనం చెప్పుకున్నట్లుగా చరిత్రలో, నేను పెట్టే కష్టాలన్నీ తట్టుకొని మీరు నిలబడ్డప్పుడే నాకంటే మీరు గొప్ప అని చెప్పేసి నేను ఒప్పుకుంటా అని చెప్పింది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి కష్టాలు పెట్టడం మొదలవుతుంది. అలాంటి సమయంలోనే గోపయ్య స్వామివారు మరి ఈ యొక్క ఆవులు అన్నీ తోలుకొని గోవులన్నిటినీ ఉత్తరాన భద్రాచల అడవులకు వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారే పులి రూపంలోకి అరణ్యంలోకి ప్రవేశించి గోపయ్య స్వామి వారి యొక్క వివాహ సమయంలో అత్తగారిచ్చినటువంటి జంగావుని ఆ పెద్ద పులి రూపాన్ని వచ్చేసి అమ్మవారు సంహరించడం జరుగుతుంది. అక్కడున్న పాళేలందరూ కూడా, నాయన గోపయ్య స్వామి, మీకు అత్తగారిచ్చినటువంటి జంగావుని ఇలా పెద్ద పులి చంపేసింది నాయన అని చెప్పంలోనే మరి గోపయ్య స్వామి వారు ఈరోజు ఎలాగైనా సరే ఆ పులిని అంతమొందించాలి, మరి నాతో పాటుగా మీరు కూడా రండి అంటే ఎవరో రారు. అలాంటి సమయంలో గోపయ్య స్వామి వారు ఆ తలపాగా చుట్టుకొని ఆ గండ్ర గొట్లి ఆ కత్తి తీసుకొని అలా నడుచుకుంటూ ఆ గృహలో ఉన్నటువంటి పులి దగ్గరకు వెళ్తారు. వెళ్ళగానే ఆ పులి ఇలా వెనుదిరిగి స్వామివారి దగ్గరికి రాగానే ఆ పులిని పట్టుకొని గోపయ్య స్వామివారి గొడ్డలతో ఒక వేటు వేస్తారనమాట. వేసిన తర్వాత గొడ్డలతో ఆ పులికి గాయమయ్యి ఆ గాయం అదృశ్యమయ్యి సాక్షాత్తు విశ్వరూపంతో జ్యేష్ఠాదేవి అమ్మ స్వామివారికి ప్రసన్నమయ్యి, నాయన గోపయ్య స్వామి, నువ్వు కారణ జన్ముడివి, సాక్షాత్తు నారాయణ స్వరూపం, లోక కళ్యాణం కోసం జన్మించావు, నువ్వు అమ్మవారి లక్ష్మీ స్వరూపంగా జన్మించింది కాబట్టి ఇదంతా లోక కళ్యాణం కోసం జరుగుతున్న చరిత్ర అని చెప్పేసి ఆ జ్యేష్ఠాదేవి గోపయ్య స్వామి వారికి ఆ జన్మ వృత్తాంశాన్ని అంతా వివరించగానే అప్పుడు ఆ యొక్క గోపయ్య స్వామి వారు ఆ యొక్క జ్యేష్ఠాదేవి పులి రూపంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి చేతిలో వీరమరణాన్ని పొందుతారు. అక్కడ జరిగేదంతా ఇక్కడ అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు అప్పటికి అక్కడ జరుగుతున్నదంతా ఇక్కడ అమ్మవారికి కనిపించే సమయంలోనే ఈ ఊరు కర్ణం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు, నాయన కర్ణం గారు, మరి ఇలా నేను యోగాగ్ని ప్రవేశం చేయాలనుకుంటున్నా, నేను లోక కళ్యాణం కోసం జన్మించా, నేను మానవ మాత్రాలను కాదు అని చెప్పిన సమయంలోనే ఆ యొక్క కర్ణం గారు అదే సమయంలో మరి అన్నం తింటూ ఉంటారు. ఆ అన్నం తినే సమయంలో మహామహులకే సాధ్యం కానటువంటి యోగాగ్ని ప్రవేశం నువ్వెలా చేస్తావమ్మా, నువ్వు సామాన్యురాలివి, నీకేదో భర్త చనిపోయి మతి ప్రేమించి మాట్లాడుతున్నావు, నువ్వు యోగాగ్ని ప్రవేశం చేయటం ఏంటని చెప్పేసి అమ్మవారి యొక్క శక్తి గురించి, అమ్మవారి యొక్క చరిత్ర గురించి, ఆమె యొక్క జన్మ గురించి తెలియక ఆయన మాట్లాడిన మాటలకి అమ్మవారు అలా వెనుదిరగగానే ఆ తినే ఆహారం అంతా కూడా పురుగులుగా మారిపోగానే అప్పుడు ఆయనకు అర్థమైంది, వచ్చింది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి తిరుపతమ్మ, నేనే తెలియక ఇలా మాట్లాడని చెప్పేసి, అమ్మ తిరుపతమ్మ ఆగమ్మ, నేను నీ యొక్క యోగాగ్ని ప్రవేశానికి అంగీకారం తెలుపుతున్నా అని చెప్పంలోనే ఆ పల్లెంలో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా మళ్ళీ యథావిధంగా అన్నం రూపంలోకి మారతాయి అన్నమాట. అలా మారిన తర్వాత నువ్వు యోగాగ్ని ప్రవేశం చేసేటప్పుడు నువ్వు మానవ మాత్రాలు కాదు, సాక్షాత్తు దైవ సంభూతరాలు అని చెప్పేసి ఒక సందేశాన్ని భక్తులందరికీ ఇచ్చి ఆ తర్వాత యోగాగ్ని ప్రవేశం చెయ్యమ్మా అని చెప్పి ఆ యొక్క కర్ణం గారు చెప్తారు. అదేవిధంగా మరి తర్వాత మున్సు గారి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన అంబ పూజలో ఉంటారు. ఉండగానే ఇట్లా ఆ ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళందరూ వెళ్ళి మరి ఇట్లా తిరుపతమ్మ అమ్మవారు వచ్చారు, ఆమె భర్త ఇట్లా అరణ్యంలో చనిపోయారంట, యోగాగ్ని ప్రవేశం చేస్తారు అని చెప్పి అడుగుతున్నారండి అని చెప్పి అక్కడ ఉన్న పాలేళ్ళందరూ ఆయన గారికి చెప్పంలోనే, తిరుపతమ్మ ఏంటి యోగాగ్ని ప్రవేశం చేయటం ఏంటి, ఆమె సామాన్యురాలని చెప్పేసి ఆయన కూడా అనుకొని, లేదు యోగాగ్ని ప్రవేశానికి నేను అంగీకారం తెలపట్లేదని చెప్పండి అని చెప్పంలోనే అమ్మవారు అలా వెనుదిరిగేసరికి అక్కడ ఉన్నటువంటి 9 రూపాలు కూడా అమ్మవారి యొక్క ముఖం కానొస్తుంటుంది. 9 దేవతల్లో కూడా ఆయన పూజ చేసే సమయంలో, వామ్మో ఇదేంటి ఇలా కనిపిస్తుంది, తిరుపతమ్మ తల్లి ఆవిడే తిరుపతమ్మ రూపం కనిపిస్తుంది, అమ్మవార్లలో 9 రూపాల్లో కూడా ఆవిడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, నేనే తెలియక చాలా తప్పుగా మాట్లాడానని చెప్పేసి తిరుపతమ్మ అని చెప్పేసి ఆయన పైకి లేకంగానే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రూపాలన్నీ యథావిధంగా వచ్చేస్తాయి. అప్పుడు నేను కూడా యోగాగ్ని ప్రవేశానికి అంగీకారం తెలుపుతున్నానమ్మా అని చెప్పేసి ఆయన గారు కూడా చెప్తారు. అదేవిధంగా అమ్మవారు యోగాగ్ని ప్రవేశానికి అంగీకారం తెలిపిన తర్వాత గ్రామ ప్రజలందరూ ఇదే ప్రదేశంలో ఇక్కడే ఈ ప్రదేశానికి వస్తారు. వచ్చిన తర్వాత ఒక కళాయిలో నూనె పోసి ఆ ఉంగరాన్ని వేసి అమ్మవారిని ఆ ఉంగరం తీయమని చెప్తారు. అప్పుడు అమ్మవారు ఆ సలసలా కాగుతున్నటువంటి ఆ నూనె కళాయిలో చేయి పెట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి ఆ ఉంగరాన్ని తీసి ఇలా చూపిస్తారు అందరికీ కూడా. అమ్మవారి చిన్నతనం నుండి కూడా ముదిరాజి పాపమాంబ అనేటువంటి ముదిరాజి కులస్తురాలు అయినటువంటి సెంబేటి పాపమాంబ అమ్మవారికి చిన్నతనం నుండి కూడా అమ్మవారికి సేవలు చేసింది. ఈ పాపమాంబ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే దానికి కూడా మళ్ళీ స్వామివారే కారణం, ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారే కారణం.
అమ్మవారికి తోడుగా ఉండాలని చెప్పేసి ఆ పాపనాశినియే పాపమాంబగా అవతరించి అమ్మవారి కోసం చిన్నప్పటి నుంచి అమ్మవారిని అట్టు పెట్టుకొని ఆవిడ ఆలనా పాలనా చూస్తూ వచ్చారనమాట. అప్పుడు అమ్మవారి యోగాగ్ని ప్రవేశం చేసేటప్పుడు గ్రామ ప్రజలందరికీ ఒకటే చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను యోగాగ్నిలో ప్రవేశించినా కూడా నా ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవి అగ్నిలో ఆహుతి కాకుండా అలాగే ఉంటాయి. నన్ను గ్రామదేవతగా మీరందరూ కొలుసుకోండి, లక్ష్మీ స్వరూపంగా నేను ఈ ఊరి గ్రామదేవతగా ఉంటానని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి మంగళసూత్రాలు అమ్మవారి యోగాగ్ని ప్రవేశంలో అంతర్ధానం అయినప్పటికీ కూడా ఆవిడ ధరించిన మంగళసూత్రాలు అగ్నిలో ఆహుతి కాకుండా అలాగే ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి పాపమాంబ మరి గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఆ మంగళసూత్రాలు అమ్మవారి యొక్క ఆ యొక్క యోగాగ్ని ప్రవేశాన్ని కూడా అంతా కూడా సింహాసనం లాగా ప్రతిష్ఠించి మరి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అమ్మవారి యోగాగ్ని ప్రవేశం చేసి వెళ్ళే ముందుగా ఆ యొక్క పాపమాంబ అమ్మవారిని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అమ్మ చిన్నప్పటి నుంచి నీకే సేవలు చేస్తూ ఉన్నాను, నేను నువ్వు వెళ్ళిపోతున్నావు తల్లి, మరి నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఇంకేమవ్వాలమ్మా అని చెప్పేసి ఆ పాపమాంబ అమ్మవారిని అడగటం జరుగుతుంది. బాధపడమాకు పాపమాంబ, నేను ఇక్కడ యోగాగ్ని ప్రవేశం చేసి గ్రామదేవతగా వెలిసిన తర్వాత మీ వంశస్థులే నాకు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తారు. మరి తరతరాలుగా ఈ యొక్క అర్చకత్వాన్ని మీకే ఇస్తున్నా, నేను నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఎవరో అర్చకత్వం చేయరని చెప్పేసి సాక్షాత్తు అమ్మవారే మరి పాపమాంబగా వరాన్ని ఇచ్చింది. కాబట్టి మరి మేము ఇక్కడ మరి ఇప్పుడు మాది 11వ తరం ఇది. మరి 400 సంవత్సరాల పైగా మేమందరూ అర్చకత్వం నిర్వహిస్తున్నాము. మా వంశస్థులందరూ కూడా పాపమాంబ వంశీకులుగా మరి ఇక్కడ మేము ఏం చేస్తున్నా కూడా మరి అదంతా జరుగుతుందంటే అదంతా ఆ తల్లి మాకు ఇచ్చిన వరం కాబట్టి మేము ఏం చేసినా కూడా అది తిరుగు లేకుండా జరుగుతుంది ఆ యొక్క తల్లి అనుగ్రహంతో. అదేవిధంగా అమ్మవారి యోగాగ్ని ప్రవేశం చేసి వెలిసిన తర్వాత ఆ యొక్క జ్యేష్ఠాదేవి పులి రూపంలో మరి అరణ్యం నుంచి పెనుగంచిపురం గ్రామం వచ్చి పెద్దగా ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే పెనుగంచిపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తలుపులు వేసుకొని కిటికీలు తీసి చూస్తూ ఉంటారు. కిటికీల్లో నుంచి పులి ఏంటి ఇలా ఏడ్చుకుంటూ వస్తుంది, ఊళ్ళోకి ఎవరిని ఏమీ అంటలేదని. ఆ పులి వచ్చేసి అమ్మవారి యోగాగ్ని ప్రవేశం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తుది శ్వాస అమ్మవారి వెనుక భాగాన అప్పట్లో మరి ఆ 1695 ఆ శతాబ్దంలో 16-17వ శతాబ్దంలో ఒక పెద్ద సెలయేరు, ఒక నేరేడు చెట్టు ఉండేది. తుది శ్వాస అక్కడ విడిసి ఆ పులి స్వయంభుగా అమ్మవారు పులిమేన జ్యేష్ఠాదేవి పెద్దమ్మ అమ్మవారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అలాగే ప్రధాన ఫస్ట్ దేవాలయం మల్లయ్య చంద్రమ్మ అమ్మవారు, గోపయ్య గారు అన్నగారు వదిన గారు అనమాట. ఆవిడ సంతానం అమ్మవారు. ఎందుకు ఆవిడ సంతానం అమ్మవారు అయిందంటే పసిపాపతో సహా యోగాగ్నిలోకి ప్రవేశించింది ఆవిడ, అందువల్ల ఆవిడ సంతానం అమ్మవారు. అదేవిధంగా మరి అమ్మవారికి దిగువ భాగంలో ఉన్నటువంటి గ్రామదేవత ఆదిపరాశక్తి అంకమ్మవారు. మరి ఈ ఊరి గ్రామదేవత అమ్మవారి యోగాగ్ని ప్రవేశం చేసిన తర్వాత మరి కొమ్మరాజ శ్రీశైలపతి గారి వారసులు వాళ్ళు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు ఇక్కడ గ్రామదేవతగా ఉన్నారు. తర్వాత వినకొండ అంకమ్మవారు ఒక అరణ్య ప్రాంతంలో వినకొండలో ఉంటే మరి అమ్మవారికి స్వప్నంలో కనిపించి, తల్లి నాకు ఇక్కడ ధూపదీప నైవేద్యాలు లేవు, నేను ఇబ్బంది పడుతున్నా, నీ యొక్క అంగీకారం తెలిపితే నేను కూడా నీ పక్కన సహదేవతగా ఉంటానని చెప్పేసి అమ్మవారిని అడగడం జరిగింది. అదేవిధంగా వినకొండ నుంచి ఆ యొక్క అమ్మవారు ఇక్కడికి వచ్చారు. అందుకే బోర్డు మీద కూడా మీకు వినకొండ అంకమ్మవారు ఉంటుంది. పక్కనే ఉన్న ఊరు అంకమ్మవారు. ఇక్కడ ప్రధాన అమ్మవారు, అక్కడ ఉత్సవమూర్తి అనమాట. ఇక్కడ ప్రధాన అమ్మవారు రాతి శిలా విగ్రహం ఉంటుంది కింద భాగంలో, అక్కడ తర్వాత ఉత్సవమూర్తి ఉంటుంది. ఆ లాస్ట్లో మనకి మధ్యరామమ్మ అమ్మవారు, ఆవిడ మంచిర్యాల రెడ్డి రాజులు అనమాట. అమ్మవారి యొక్క భర్త యుద్ధంలో చనిపోతే మధ్యరామమ్మ అమ్మవారి యొక్క భర్త, ఆ తర్వాత అమ్మవారు ఆ యొక్క దుస్తులు ధరించి యుద్ధరంగంలోకి ప్రవేశించి శత్రువులందరినీ సంహరించి ఆ బాధతో మరి భర్త చనిపోయాడు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం భర్త చనిపోయిన తర్వాత ఏ స్త్రీ కూడా భూమి మీద జీవించకూడదు. మన హిందూ ధర్మం అలా చెప్తుందన్నమాట. అదే సమయంలో అమ్మవారు ఆ శత్రువులందరినీ సంహరించి రాగా వచ్చేసరికి ఈ పెనుగంచిపురం గ్రామం వస్తుంది. అప్పుడు అమ్మవారు ఇట్లా చరిత్ర అంతా తెలుసుకొని అమ్మవారి యొక్క సింహాసనం దగ్గరకు వచ్చి మధ్యరామమ్మ అమ్మవారు అడుగుతారనమాట తిరుపతమ్మ అమ్మవారిని, తల్లి నా భర్త ఇలా యుద్ధంలో చనిపోయాడు, నువ్వు కూడా యోగాగ్ని ప్రవేశం చేశావు కదా, నేను కూడా అలాగే యోగాగ్ని ప్రవేశం చేసి గ్రామదేవతగా సహదేవతగా నీ పక్కనే ఉంటానమ్మా అని చెప్పేసి మధ్యరామమ్మ అమ్మవారు తిరుపతమ్మ అమ్మవారిని అడగడం జరుగుతుంది. ఆ సింహాసనం లోపల నుంచి అమ్మవారు అంతకంటే ఇంకేం కావాలమ్మా, గ్రామదేవతలంతా ఒకే స్వరూపంగా ఒక్కసాటే దర్శనం ఇవ్వడం అనేది చాలా అదృష్టం ప్రజలందరికీ కూడా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మధ్యరామమ్మ అమ్మవారు ఆ గుర్రంతో సహా యోగాగ్నిలోకి ప్రవేశించి స్వయంభుగా ఆ యొక్క మధ్యరామమ్మ అమ్మవారు కూడా ఇక్కడ వెలవటం జరుగుతుంది. మరి ఈ క్షేత్రంలో మరి సంతానం దేవత, మరి సకల కార్యాలకు తిరుపతమ్మ అమ్మవారు, దుష్ట శక్తులకి మరి రకరకాల పీడా బాధలకు ఆదిపరాశక్తి అంకమ్మవారు,
మరి మనకున్నటువంటి సర్వదోషాలు పోగొట్టడానికి జ్యేష్ఠాదేవి పెద్దమ్మ అమ్మవారు, మరి ఆ తరిన విజయలక్ష్మి స్వరూపంగా మధ్యరామమ్మ అమ్మవారు, మనం ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ యొక్క కంకణాన్ని ధరించినట్టయితే ఈ క్షేత్రంలో మనకు ఎటువంటి హాని జరగదు. మధ్యరామమ్మ అమ్మవారు విజయలక్ష్మి స్వరూపంగా విజయాన్ని అందించడం కోసం ఉన్నారు. మరి చూడండి, ఒక్క దేవాలయంలోనే ఎంత విశిష్టత ఉందో చూడండి. మరి అలాగే ఒక్క క్షేత్రాన్ని దర్శిస్తే మరి ఎంత ఫలితం వస్తుందంటే మీకు చెప్పాలంటే ఒక్క మాటలో అమ్మవారు మనం ధరించినటువంటి ఈ యొక్క రూపాన్ని ఇదంతా చూసి మనం ఏదో అనుకుంటాం, అలా కాదు. సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశతోనే అమ్మవారు జన్మించారు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అమ్మవారు, అమ్మవారే వెంకటేశ్వర స్వామి. ఈ క్షేత్రం ఏంటంటే అందరూ కూడా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి మీరు దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత చూడండి, అంటే ఈ క్షేత్రం యూటర్న్ అనమాట. లైఫ్ అనేది యూటర్న్ తీసుకుంటుంది. మీకు ఒక్కసారి పెనుగంచిప్రోలు గ్రామం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. ఆ తర్వాత చూడండి, మీకు దర్శనానికి ముందు మీ లైఫ్ ఎలాగుంది, దర్శనం తర్వాత మీ లైఫ్ ఎలాగుంది. మీరు ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని చూడండి. మీకు 100% చెప్తున్నాను. నా పేరు మరిపోయిన ద్వారకారావు. నేను ఈ దేవాలయంలో ఉపప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. లైఫ్ మారిపోతుంది. అమ్మవారి దర్శనం తర్వాత లైఫ్ మారిపోతుంది. లైఫ్ మారటం అంటే మనకున్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్తాం. మనం ఆశించని రీతిలో మన లైఫ్ ఉంటుంది. అదే తిరుపతమ్మ వారి యొక్క క్షేత్రానికి ఉన్న గొప్పతనం. ఇది అందరూ కూడా ఇది యథార్థంగా జరిగింది. మేమేదో జనం రావడం కోసం చెప్పే మాటలు కాదు. ఇవన్నీ కూడా యథార్థంగా జరిగిన విషయాలు. ఇవన్నీ కూడా ఒక్కసారి పెనుగంచిప్రోలు గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది ఒక్కటే మేము చెప్తాం అర్చకులుగా. ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి. ఎక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత లైఫ్ మారిపోతుంది. పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద స్థాయిలో ఉంటున్నారు. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనం అనుకోని విధంగా కొన్ని విజయాలతో ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా ఎన్నో సంఘటనలు జరిగినాయి. కాబట్టి తిరుపతమ్మ అమ్మవారంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే, మరి ఏదీ కాదు. ఆయన అంశతోనే అమ్మవారు జన్మించారు. మీరు తిరుపతి వెళ్ళినా ఒకటే, పెనుగంచిప్రోలు వచ్చినా ఒకటే, రెండు ఒకటే, ఏమీ తేడా లేదు. ఒక్కసారి దర్శనం చేసుకోండి. నేను చెప్పిన మాటలో ఏదైనా తప్పు ఉంటే మీరే గమనించుకోండి. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. పెనుగంచిప్ర నివాస గోవింద గోవింద. మరి ఈ గుళ్ళో పంతులు గారి నోట అమ్మవారి చరిత్ర గురించి విన్నాం కదా. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నెక్స్ట్ వీడియోస్లో మిమ్మల్ని కలుస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.